Daily. Taste the Daily. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండగా దానికి ద్రోణి ప్రభావం తోడైంది. దీంతో ఏపీలో మరో 4 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహాలో భారీ వర్షం పడింది. దీంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండి అలుగుపారుతుండటంతో వరదల ముంపు వివిధ ప్రాంతాల్లో అధికమవుతుంది. దీంతో నిత్యం అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండగా దానికి ద్రోణి ప్రభావం తోడైంది. దీంతో ఏపీలో మరో 4 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహాలో భారీ వర్షం పడింది. దీంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్ని వర్షపు నీరు ముంచెత్తింది. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండి అలుగు పారుతుండటంతో వరదల ముప్పు వివిధ ప్రాంతాల్లో అధికమవుతుంది. దీంతో నిత్యం అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నదా దానికి ద్రోణి ప్రభావం తోడైంది. దీంతో ఏపీలో ఉన్నట్లుండి నిన్న నుంచి కూడా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిపింది. అల్లూరి జిల్లా, అలాగే కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా సూచించారు వాతావరణ శాఖ కేంద్రం. గుంటూరు జిల్లా, అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహాలో భారీ వర్షం పడింది. దీంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీరు ముంచెత్తింది. కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో నిండిన అలుగు పారుతుండటంతో వరదల ముంపు వివిధ ప్రాంతాల్లో అధికం అవుతుంది. దీంతో నిత్యం అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు కూడా ఏదైతే వారిని అప్రమత్తం చేస్తూ ఉన్నారో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నేపథ్యంలో జిల్లాల్లో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కూడా, ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఎక్కడికైనా అవసరమైతే వాటిని కూడా తరలించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి కూడా
వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. దాదాపు ఏదైతే ఈ వర్షపాతం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో రెయిన్ వెదర్ సంబంధించినటువంటి అలర్ట్ కూడా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. మరింత ఎక్కువగా వర్షాలు కురిసేందుకు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అనుకూలంగా మారింది వర్షాలు కురిసేందుకు అని చెప్పి కూడా చెప్తున్నారు. అరేబియా సముద్రం కూడా ఉధృతంగా అల్లకల్లోలంగా ఉంది. మరి ఏపీ తెలంగాణలో నేటి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం దోబూచులాడుతోందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అప్పుడప్పుడు తీరంలోకి వస్తూ మళ్ళీ సముద్రంలోకి వెళ్తూ ఉంది. ఇది పూర్తి స్థాయి అల్పపీడనంగా మారలేదు, అలాగనే బలహీనంగా కూడా లేదు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఇది విశాఖ నుంచి గుంటూరు వరకు కూడా విస్తరించి ఉంది. ఇది ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు దగ్గర తీరం దాటుతుందని చెప్పి కూడా సమాచారం ఉంది. ఆ తర్వాత క్రమంగా సాయంత్రానికి తెలంగాణ వైపు కూడా వెళ్తుంది. అలాగే నిన్న ఉదయానికి ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం కూడా చూపిందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం. అయితే భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ, యానంలో కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే మొత్తానికి హైదరాబాద్ ప్రజలకు ఇవాళ అలర్ట్ లాంటిదని చెప్పి కూడా చెప్తున్నారు. వీకెండ్ కాబట్టి నిన్న మొన్న కూడా ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా కురిసాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే హైదరాబాద్ వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రామచంద్ర.